ఒకసారి వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు యోగ నిద్ర నుండి మేల్కొనగా స్వామివారి దర్శనానికై దేవతలు మునులు అందరూ వచ్చి స్వామిని సేవించుకుంటున్న సమయంలో స్వామివారిని ఒకరు ఇలా ప్రశ్నించారట. స్వామి, మీకు అనేక రకములైన కైంకర్యములు నిత్యము జరుగుతూ ఉంటాయి కదా, ఆ కైంకర్యాలన్నిటిలో తమరికి ప్రీతిపాత్రమైన కైంకర్యము ఏమిటి అని. అప్పుడు స్వామివారు తనకి పుష్ప కైంకర్యము అత్యంత ప్రీతిపాత్రమైనదని అన్నారట. అనంగానే పక్కన ఉన్నటువంటి భూదేవి, అయ్యో, అటువంటి సేవ నేను స్వామికి ఎప్పుడు చేసుకుంటాను అని మనస్సులో అనుకుందట. అంతే, స్వామి తదాస్తు అన్నారట. అప్పుడు అమ్మవారు, స్వామి, మరి నేను ఎవరికి ఎప్పుడు జన్మించాలి అని అడుగగా స్వామివారు ఇలా చెప్పారు. మన గరుత్మంతుని యొక్క అంశలో భట్టనాథుడని ఒకరు జన్మిస్తారు. వారికి అయోనిజవై తులసి వనంలో నువ్వు దొరుకుతావని అభయమిచ్చారు స్వామివారు. గరుత్మంతుడు భట్టనాథుడిగా జన్మించడానికి ఒక కథ ప్రచారంలో ఉంది. ఒకసారి లక్ష్మీనారాయణులకు భూలోక విహారం చెయ్యాలనిపించి వారి వాహనమైన గరుత్మంతుడిని సిద్ధం కమ్మని ఆజ్ఞాపించారు. గరుత్మంతుడు లక్ష్మీనారాయణులను తనపై ఎక్కించుకుని భూలోక విహారానికి తీసుకుని వెళ్ళగా అక్కడి ప్రకృతిని చూసి ఎంతో పులకరించిపోయి పారవస్యంలో మునిగిపోయిన లక్ష్మీనారాయణులు ఆనందంతో నిండిన హృదయాలతో, గరుత్మంతా, ఈరోజు ఈ ప్రకృతిని చూసిన మా మనస్సు ఎంతో ఆనందభరితమయ్యింది. గరుత్మంతా, ఎప్పుడు నీవు మా సేవలో తరించడమే కాని మమ్మల్ని ఒక్కసారి కూడా నోరు తెరిచి ఏ కోరికను కోరలేదు. ఈరోజు నీవు ఏది కోరినా అది ఖచ్చితంగా నెరవేరుస్తాను, ఏదైనా కోరుకొనుము అని పలికారు లక్ష్మీనారాయణులు. దానికి గరుత్మంతుడు, స్వామి, ఎప్పుడు మీ సేవలోనే నేను తరించాలి, అదే నా కోరిక అన్నాడు. దానికి లక్ష్మీనారాయణులు, నీవు చేస్తున్న ఈ సేవకి మేము ఏదైనా ప్రతిఫలంగా ఇవ్వాలనుకుంటున్నాము, ఏదైనా సంకోచించకుండా కోరుకో అన్నారు. దానికి గరుత్మంతుడు, స్వామి, నీవు నా తల్లి అయిన లక్ష్మీదేవిని ఎప్పుడు విడవకుండా నీతోనే ఉంచుకుంటావు. ఎందుకంటే మీ ఇద్దరికీ వివాహం అనే బంధం ఉంది కాబట్టి. అలాగే నేను కూడా నీతో బంధాన్ని ఏర్పరచుకుని నీతో శాశ్వతంగా ఉండిపోయి నీ సేవలోనే తరించాలి, అదే నా కోరిక. కాబట్టి నీతో నాకు బంధం ఏర్పడాలి స్వామి. దానికి నీవు నాకు అల్లుడిగా, నేను నీకు మామగారిగా మన ఇద్దరి మధ్య ఒక బంధాన్ని ఏర్పరిచి నా జన్మను ధన్యం చెయ్యి స్వామి అన్నాడు వినయంగా గరుత్మంతుడు. దానికి శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వి, గరుత్మంతా, ఎప్పుడు నా సేవలో తరించాలని నీ కోరికతో నీవు నన్ను మరింత నీకు దగ్గర చేసుకున్నావు. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నీవు వైష్ణవ బ్రాహ్మణుడిగా పుట్టి ఆల్వార్ పరంపరలో నీవు పెరియాల్వారుగా కీర్తింపబడతావు. అంతేగాక సాక్షాత్తు భూదేవి నీ కూతురిగా అవతరిస్తుంది. అలా అవతరించిన భూదేవిని నాకిచ్చి పెండ్లి చేసి నీవు నా మామగారిగా నాతో బంధం ఏర్పరచుకుని నా సేవ చేసుకుందువుగాక అని శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి వరమిస్తారు. దానికి గరుత్మంతుడు, ధన్యుడిని స్వామి అని చెప్పి సెలవు తీసుకుంటాడు. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు అనే గ్రామంలో వటపత్ర సాయి రూపంలో దర్శనమిస్తున్న శ్రీ మహావిష్ణువు దేవాలయం ఉంది. ఆ ఆలయ పూజారి అయిన ముకుందాచార్యులు పద్మ అనే దంపతులకు గరుత్మంతుడు కుమారునిగా జన్మించి విష్ణుచిత్తుడనే పేరుతో ప్రఖ్యాతిగాంచారు. విష్ణుచిత్తుడు అంటే ఎప్పుడు శ్రీ మహావిష్ణువు గురించి ఆలోచించేవాడని అర్థం. విష్ణుచిత్తుడు నిరంతరము శ్రీ మహావిష్ణువు సేవలోనే ఉండేవాడు. విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి అందరూ ఆయనను విష్ణుచిత్తుడు అని పిలిచేవారు. విష్ణుచిత్తుడు ఎప్పుడు స్వామివారిని ధ్యానిస్తూ స్వామివారికి సేవ చేస్తూ ఉండేవాడు. విశేష జ్ఞానము, పాండిత్యము లేకున్నప్పటికీ అపరిమితమైన భక్తి, సాత్విక గుణం కలిగినవాడు విష్ణుచిత్తుడు.
తల్లిదండ్రులు వేదం నేర్పించినా నేర్చుకోలేదు. వేద సారాంశం తెలిసిన వారికి వేదాలు ఎందుకు? కానీ మానవ జన్మ తీసుకున్నప్పుడు మానవుడిలానే ఉండాలి. తనకు వేదాలు రావు కాబట్టి తనని స్వామి కైంకర్యాలకు దూరంగా ఉంచారు అక్కడి వేద పండితులు. ఏదో విధంగా స్వామికి ఎలాగైనా సేవ చేసుకోవాలనే కుతూహలం తగ్గని విష్ణుచిత్తుల వారు స్వామివారికి పూలమాలతో కైంకర్యం చేసుకోవాలనే ఆలోచనతో వెంటనే అక్కడ ఒక స్థలములో పూల తోటను, ఒక తులసి వనాన్ని పెంచాలని నిర్ణయం తీసుకుని వెనువెంటనే పనిని ప్రారంభించారు. బాగా కష్టపడి పూల తోటను, తులసి వనాన్ని అభివృద్ధి చేశారు. పూచిన పుష్పములను, తులసి దళములను చేర్చి మాలికలల్లి రకరకాల పూలమాలలు కట్టేవారు. ఆ పూలమాలలను స్వామికి సమర్పించి ఆ పూలమాలల్లో తన స్వామి అందాన్ని చూస్తూ పొంగిపోతూ మురిసిపోతూ తరించేవారు విష్ణుచిత్తుల వారు. అలా నిత్యము పరమ భక్తితో తాను అభివృద్ధి చేసిన ఉద్యానవనము నుండి పుష్పములను తెచ్చి మాలికలల్లి స్వామికి పుష్పమాలని అర్పిస్తూ నిరాడంబరమైన జీవితాన్ని గడిపేవారు విష్ణుచిత్తుల వారు. ఒకసారి ఎప్పటిలాగానే తన తోటలోని తులసీ దళములను సేకరించడానికి వెళ్ళిన విష్ణుచిత్తుల వారికి తులసి తోటలో తులసి మొక్క కింద అందమైనటువంటి చిరునవ్వులు చిందిస్తూ కాళ్ళు చేతులు ఆడిస్తూ దేదీప్యమైన కాంతితో ఒక పసిపాప కనిపిస్తుంది. ఎలాగైతే జనక మహారాజుకు తన యాగభూమిని నాగలతో దున్నుతుండగా సీతాదేవి లభించినదో అలాగే విష్ణుచిత్తుల వారికి భూదేవి అవతారమైన గోదాదేవి తులసి వనంలో నలనామ సంవత్సరం కర్కాటక మాసం పూర్వ పాల్గొని నక్షత్రంలో ఆషాఢ శుద్ధ చతుర్దశి రోజున అందంగా ముద్దులొలికేటటువంటి పసిపాపగా విష్ణుచిత్తుల వారికి కనిపిస్తుంది. దేదీప్యమైన కాంతితో అందమైనటువంటి బోసి నవ్వులతో ఉన్న ఆ పసిపాపను చూస్తుంటే అసలు ఎవరికైనా కానీ ఎత్తుకొని ముద్దాడాలనిపించేలా ఉంది ఆ పసిపాప. అంతటి అందమైనటువంటి ఆ బిడ్డను తోటలో చూసినటువంటి విష్ణుచిత్తుల వారు ఆశ్చర్యం, ఆనందం అన్నీ కలగలిపేలా ఆ పసిపాపను చూస్తూ ఉంటారు. ఎవరి పాప ఇంత దేదీప్యమైన కాంతితో ఇక్కడ ఉందేమిటి? ఇంత కాంతి పుంజం ఉందేమిటి ఈ పసిపాప చుట్టూ అని ఆశ్చర్యపోయారు. ఇంత అందమైన పసిపాపను ఎవరు ఈ తోటలో వదిలిపెట్టి వెళ్ళిపోయారని ఆశ్చర్యంతో చూస్తూ ఆ పసిపాపను ఎత్తుకుని తన గుండెలకు హత్తుకొనగా ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది విష్ణుచిత్తుల వారికి. పితృపాసం ఒక్కసారిగా ఉప్పొంగుతుంది. ఇంత చిన్న పాపని తోటలో వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి అసలు ఎవరికి మనసు వచ్చిందా అని అనుకుంటూ చుట్టుపక్కల చూస్తే ఎవరు కూడా కనిపించరు. దాంతో విష్ణుచిత్తుల వారు ఆ పాపను తీసుకుని దేవాలయం వద్దకు వెళ్ళి ఈ పసిపాప తులసి వనంలో దొరికిందని, ఈ పాప తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదని, ఎవరికైనా ఈ పాప గురించి తెలిస్తే చెప్పమని ఊర్లోని వారందరినీ అడగగా ప్రతి ఒక్కరూ తమకు తెలియదని విష్ణుచిత్తుల వారికి జవాబు ఇస్తారు. ఆ పసిపాప ముఖంలోని తేజస్సును చూసిన వారందరూ ఈ పాప ఎవరో కారణ జన్మురాలుగా ఉంది. జనక మహారాజుకు సీతమ్మ దొరికినట్లుగా మీకీ బంగారు తల్లి దొరికింది అని అందరూ అంటూ ఉంటారు. ఈ పసిపాప ఎవరో దైవాంశ సంభూతురాలు అని భావించి విష్ణుచిత్తుల వారు ఆమెను ఇంటికి తీసుకుని వెళతారు. తీసుకుని వెళ్ళి ఆమెకు కోదై అని నామకరణం చేసి ఆరగారభంగా పెంచుకోవడం ప్రారంభించారు. కోదై అనగా తులసిమాల అని అర్థం. తులసి తోటలో దొరికింది కాబట్టి తన కూతురు తులసి వంటి పవిత్రమైనదని ఆ పేరుతో పిలుస్తుండేవారు విష్ణుచిత్తుల వారు. కోదై అయోనిజ. అయోనిజ అంటే తల్లి గర్భాన జన్మించనిది అని అర్థం. ఉదాహరణకు సీతాదేవి, పద్మావతీదేవి. కోదై నామం క్రమంగా కోద తరువాత గోదాగా పరిణామం చెందింది. గో అంటే భూమి, దా అంటే ఇవ్వబడినది, గోదా అంటే భూమి చేత ఇవ్వబడినది అని అర్థం. గోదాదేవి దినదిన ప్రవర్ధమానమగుచు అందరినీ సంతోషపెట్టుచుండెడిది. గోదాదేవి
చిన్నప్పటి నుంచి తండ్రి దగ్గర ఎంతో ఆరగారభంగా పెరగడమే కాక తండ్రిలానే శ్రీ మహావిష్ణువు సేవలోనే ఉండేది. తండ్రి నోటి నుంచి వెలువడే పురాణాలు, విష్ణు కథలు, భారత భాగవతాలు, రామాయణ రమ్యఘట్టాలు, కీర్తనలు, తమిళ ప్రబంధాలు, తండ్రి కూర్చిన పాసురాలు అన్నీ వింటూ ఎదిగింది గోదాదేవి. తండ్రి భాగవతం చెబుతున్నప్పుడల్లా శ్రీకృష్ణుడిని తన ప్రియుడని, తాను గోపికనని ఊహించుకుంటూ ఉండేది. గోదాదేవికి యుక్త వయసు వచ్చేసరికి శ్రీకృష్ణుడే తన భర్తని గోదాదేవి నమ్మటం మొదలుపెట్టింది. శ్రీకృష్ణుడి విగ్రహం పూజ గదిలో పెట్టుకుని శ్రీకృష్ణుడికి పూజ చేస్తూ శ్రీకృష్ణుడితో మాట్లాడుతున్నట్లు, నవ్వుతున్నట్లు, ఆడుకుంటున్నట్లు, రాసలీలల్లో తేలియాడుతున్నట్లు ఊహించుకుంటూ మురిసిపోతూ ఎప్పుడూ శ్రీకృష్ణుడి ధ్యాసలోనే కాలం గడిపేది గోదాదేవి. విష్ణు చిత్తుల వారు పుష్పములను కోసి తులసి దళాలతో చేర్చి మాలలు అల్లుతూ ఉంటే అది చూసిన గోదాదేవి తాను కూడా తన తండ్రి వద్ద పూలమాలలు అల్లటం నేర్చుకున్నది. తులసి దళాలతో మాలికలు అల్లి పూలమాలల ద్వారా గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరులోని మూలమూర్తి వటభద్ర సాయికి ప్రేమ సందేశాలు పంపిస్తూ ఉండేది. విష్ణు చిత్తుల వారు గోదాదేవి కట్టిన పూమాలలను చూస్తూ, అమ్మా గోదా, నీవు నాకంటే అందంగా పూమాలలు చక్కగా అల్లుతున్నావు తల్లి. ఎంత బాగా అల్లుతున్నావంటే కట్టిన పూమాలలను స్వామికి అలంకరిస్తే స్వామివారు ఎంతో అందంగా కనిపిస్తున్నారు. చూడటానికి 2 కళ్ళు చాలవేమో అనిపిస్తుంది తెలుసా అంటారు. అప్పుడు గోదాదేవి తాను కూడా స్వామివారి ఆలయానికి వచ్చి ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని దర్శిస్తానని, స్వామివారి అలంకారాన్ని తన కళ్ళతో చూస్తానని తండ్రిని కోరగా సరేనని విష్ణు చిత్తుల వారు ఆమెను ఆలయానికి తీసుకురాగా స్వామివారి విగ్రహాన్ని చూస్తూ గోదాదేవి, ఆహా, ఎంత అందంగా ఉన్నారో స్వామివారు, స్వామివారిని చూసిన నా కళ్ళు తరించాయి అని పరవశించిపోయి స్వామివారిని చూస్తూ ఇలా అంటుంది, భువనైక మోహనాకారుడివి, నిన్ను నా అందం ఏ విధంగా ఆకర్షిస్తుంది? మీ అందం ముందు నా అలంకరణ ఏమాత్రం సరిపోదు అంటూ గోదాదేవి భక్తిలో మునిగిపోయి పార్వస్యంతో మాట్లాడుతుంది. నిత్యము శ్రీకృష్ణుడి ప్రతిమ వద్దకు వెళ్ళి గోదాదేవి తాను వెన్న దాచి పెట్టానని తినడానికి రమ్మని శ్రీకృష్ణుడిని పిలిచి బ్రతిమలాడేది. శ్రీకృష్ణుడు రాకపోయేసరికి కోపగించుకునేది, విసుగుకునేది, బాధపడేది. శ్రీకృష్ణుడిని ఎంత పిలిచినా ఎలా పిలిచినా రావటం లేదని ఒక చోట దిగాలుగా కూర్చుని అటు ఇటు శ్రీకృష్ణుడు వస్తాడేమోనని చూస్తుండగా తన తండ్రి అయిన విష్ణుచిత్తుడు స్వామివారి కోసం కట్టిన పూలమాలల వైపు తన చూపు పడుతుంది. వెంటనే తనకు మెరుపులాంటి ఆలోచన వస్తుంది. శ్రీకృష్ణుడు అలంకార ప్రియుడు అని తన తండ్రి చెప్పగా విన్న విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. తాను ఇంతవరకు అలంకరణ చేసుకోకుండా స్వామిని సేవించటం వలన తన వద్దకు స్వామి రావటం లేదని అమాయకంగా ఆలోచిస్తుంది. పూలమాలలతో తనని తాను అందంగా అలంకరించుకుంటే ఆ శ్రీకృష్ణుడు తప్పక వస్తాడని, తన అందానికి మెచ్చి తనను తప్పకుండా వివాహం చేసుకుంటాడని నమ్మింది. నమ్మిన దారిని వెంటనే ఆచరణలో పెట్టడానికి సన్నద్ధమైంది. వెంటనే తన తండ్రి అయిన విష్ణుచిత్తుడు స్వామి కోసం కట్టిన పూలమాలలను తీసుకుని రకరకాలుగా సింగారించుకోవటం మొదలుపెట్టింది. ఆ పూలమాలికలను, తులసి మాలలను తన మెడలో వేసుకుని సిగలో ముడుచుకొని కొప్పుపై ధరించి అలంకరించుకున్న తర్వాత గోదాదేవి తాను ఆ పరంధాముణ్ణి వివాహము ఆడటానికి సరిపోవునా అని తన సౌందర్యమును నీటి బావిలోను అద్దములోను చూసుకొని మురిసిపోయి శ్రీకృష్ణుడి ప్రతిమ దగ్గరికి వెళ్ళి, చూడు కృష్ణ, నీకోసం ఈరోజు నీ వంటి రంగులో ఉన్నటువంటి పరికిని వేసుకున్నాను. నీ వంటిపైన అలంకరించేటటువంటి గులాబీ రంగులో ఉండేటటువంటి ఓనిని వేసుకున్నాను. పూమాలలను సింగారించుకున్నాను అని తాను ఏ విధంగా అలంకరించుకున్నది వర్ణించి స్వామికి చూపించి స్వామిని రమ్మని పిలిచేది. బ్రతిమలాడేది, బాధపడేది,
చివరగా స్వామి రావటం లేదని కన్నీరు కారుస్తూ తాను అలంకరించుకున్న పూలమాలలను ఒక్కొక్కటిగా తీసేస్తూ తిరిగి తన తండ్రి ఉంచిన పూలబుట్టలోనే పడవేసేది. ఇది తెలియని విష్ణుచిత్తుడు ఆ పూలబుట్టలోనున్న పూలమాలలను స్వామి కైంకర్యం కోసం తీసుకువెళ్ళి స్వామికి అలంకరించేవాడు. రోజు గోదాదేవి పూమాలను అలంకరించుకోవటం, శ్రీకృష్ణుడు రాలేదని విసుక్కుని బాధపడి ఆ పూలమాలను తిరిగి అదే బుట్టలో పడవేయటం, విష్ణుచిత్తుడు వాటిని తీసుకుని వెళ్ళి స్వామికి అలంకరించటం, ఇలా కొన్నాళ్ళు గడిచాక ఒకరోజు విష్ణుచిత్తుల వారు స్వామికి పూలమాలలను అలంకరిస్తుండగా ఆ పూలమాలల్లో ఒక పొడవాటి తల వెంట్రుకను చూస్తాడు. తన తోటలోని మొక్కల నుంచి తానే స్వయంగా కోసి మాలలుగా అల్లిన పూమాలల్లో వెంట్రుక ఎలా వచ్చింది? తన ఇంట్లో తన కూతురు తప్ప ఇంక ఎవ్వరూ లేరు, అసలు ఏమై ఉంటుందని ఆలోచిస్తూ విష్ణుచిత్తుల వారు ఇంటికి వెళ్ళి తన కూతురితో పూలబుట్టలో ఉన్న పూలమాలలను నీవు ఏమైనా తీసావా అమ్మా అని అడుగగా గోదాదేవి తడబడుతూ తత్తరపడుతూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇది చూసిన విష్ణుచిత్తుడు అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలని ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయాడు. ఆ మరుసటి రోజు విష్ణుచిత్తుడు యథావిధిగా పూలమాలలను బుట్టలో పెట్టి తాను పక్కకి వెళతాడు. అప్పుడు గోదాదేవి అక్కడికి వచ్చి ఆ బుట్టలో ఉన్న పూలమాలలను తనకు సింగారించుకుంటుంది. సింగారించుకుని శ్రీకృష్ణుడి ప్రతిమ దగ్గరికి వెళ్ళి, స్వామి నన్ను చూసావా? ఈరోజు కొప్పు పక్కకు పెట్టి ఆ కొప్పుకు పూమాలను సింగారించాను. ఈ పూలమాలను చూసావా? ముందు నుంచి వెనుకకు కాక వెనుక నుంచి ముందుకు వేశాను. ఇలా పూలమాలను వేసుకోవటం వల్ల నేను నడుస్తుంటే పూల తోట నడుస్తున్నట్లు ఉంది కదా అని మురిసిపోతూ గోదాదేవి తాను సింగారించుకున్న విధానాన్ని వర్ణించసాగింది. మళ్ళీ స్వామి చూడు, నా చేతిలో ఈ కమలం ఎంత అందంగా ఉంది కదా అని ఇంకా ఇంకా వర్ణించసాగింది. విష్ణుచిత్తుడికి పూలబుట్ట కనిపించకపోవడంతో కూతురిని అడుగుదామని గోదాదేవిని వెతుక్కుంటూ ఇంటి లోపలికి వస్తాడు. లోపలికి వచ్చిన విష్ణుచిత్తుడు గోదాదేవిని చూసి నిర్ఘాంతపోతాడు. అమ్మా గోదా, ఏమిటి తల్లి నువ్వు చేస్తున్న పని? స్వామి కైంకర్యం కోసం కట్టిన పూలమాలను నువ్వు ధరిస్తున్నావా? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు తల్లి ఈ పని అని తన కూతురిని నిలదీస్తాడు. ఇలా చేయటం తప్పా నాన్న అని అమాయకంగా అడిగింది గోదాదేవి తండ్రి అయిన విష్ణుచిత్తుడిని చూస్తూ. తప్ప అని నెమ్మదిగా అడుగుతావేమిటి తల్లి? ఇది మహాఘోరం, పాపం, క్షమించరాని నేరం. స్వామివారికి నిర్ణయింపబడిన పూలదండ నీవు ముందర ధరించుట అపచారమమ్మా. మనం మానవులం తల్లి. మనం ధరించిన పూలమాలను అంటే ఈ నిర్మల్యాన్ని, ఈ జగతిని ఏలే ఆ స్వామిక నేను ఇన్ని రోజులు సమర్పిస్తున్నది. ఆ స్వామికి ఈ విషయం తెలిస్తే ఇంక ఏమన్నా ఉందా అని పరిపరి విధాలుగా రోధించసాగాడు విష్ణుచిత్తుడు. ఆ రోజు పుష్పమాలను స్వామికి అలంకరించకుండా మిగిలిన పూజను యథావిధిగా చేస్తాడు విష్ణుచిత్తుడు. దీంతో స్వామివారి యొక్క ముఖం చిన్నబోతుంది. దీనికంతటికి తన కుమార్తె తప్పిదమే కారణమని బాధపడుతూ స్వామివారి పట్ల అపరాధం చేశారని దుఃఖిస్తూ నిద్రించగా ఆ రోజు రాత్రి విష్ణుచిత్తుల వారి కలలో స్వామివారు సాక్షాత్కరించి, విష్ణుచిత్త, ఈ రోజు తులసి మాలలను ఎందుకు సమర్పించలేదు? పుష్ప కైంకర్యాన్ని ఎందుకు చేయలేదు అని ప్రశ్నించగా విష్ణుచిత్తుల వారు చేతులు జోడించి ఇలా సమాధానం చెప్పారు. స్వామి, మీరు సర్వంతర్యామి, సర్వజ్ఞులు. మీకు తెలియనిదేముంది? ఆ పూలమాలను మీకు సమర్పించక మునిపే మా అమ్మాయి గోద ఆ పుష్పమాలికలను ధరించి విడిచినది. ఒకసారి ధరించి పక్కన పెట్టారు అంటే వాటిని ఉచ్చిష్టములు అంటారు. ఆ నిర్మల్యాన్ని మీకెలా సమర్పిస్తాను స్వామి? అందుచే మీకు మాలలను సమర్పించలేకపోయితిని. క్రొత్తవి తయారు చేయుటకు సమయము లేకపోయింది అని విన్నవించుకున్నాడు విష్ణుచిత్తుడు. దానికి స్వామివారు చిరునగవతో విష్ణుచిత్తుణ్ణి చూస్తూ, విష్ణుచిత్త, నీవు చింతించవలదు, సందేహించవలదు. గోదాదేవి
తాను ముందు దాల్చిన మాలికయే మేము కోరదగినది. ఆమె కొప్పులో ధరించినటువంటి మాలికలు, అలంకరించుకోనటువంటి పుష్పములు మాకు వద్దు. గోదా ధరించి ఇచ్చిన మాలలంటేనే మాకు అత్యంత ప్రీతి. గోదాదేవి ధరించిన పుష్పమాలికల నుంచి భక్తి సువాసనలు వెలువడతాయి. గోదా నా అంతరంగిక భక్తురాలు, కారణ జన్మురాలు. ఆమె వేసుకున్న మాలలను ధరించటం వల్ల తనకు అపచారం కాదు, ఆనందం కలుగుతుందని, కనుక తనకు నిత్యము గోదాదేవి ధరించిన పూలమాలనే తనకు సమర్పించమని, ఈ పుష్ప కైంకర్యం తనకు రోజు ఇలాగే జరగాలని ఆజ్ఞ చేసి అంతర్ధానమయ్యారు స్వామివారు. కల నుండి మేల్కొన్న విష్ణుచిత్తుల వారు ఆశ్చర్యపడి గోదా చిత్తంలో విష్ణువు, విష్ణువు చిత్తంలో గోదా ఉన్నారని అర్థం చేసుకుని, గోదాదేవి సామాన్య మానవ కాంత కాదనియు, తనను ఉద్ధరించుటకు ఉద్భవించిన ఏ దేవకాంతయో భూదేవియో అని తలుస్తూ, నీవు మమ్మల్ని కాపాడటానికి వచ్చినావమ్మా అంటూ ఆండాలని పిలవటం మొదలుపెట్టారు. ఆండాలంటే కాపాడటానికి వచ్చినది, అలాగే నన్ను కన్న తల్లి అని అర్థం. అప్పటి నుంచి ప్రతిరోజు ఆండాల్ ధరించిన తులసి మాలనే స్వామికి సమర్పించేవారు విష్ణుచిత్తుల వారు. అప్పటి నుంచి ఆమెకి వచ్చిన మరో పేరు చుడుక్కొడత్త నాచియార్. ఈ తమిళ పదానికి ఆముక్త మల్యద అనే సంస్కృత పదానికి ధరించి ఇచ్చిన అని అర్థం. ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమని మరింతగా పెంచాయి. తనకు పెళ్ళంటూ జరిగితే ఆ పురుషోత్తమునితోనే జరగాలని అనుకుంది. అందుకోసం గోదాదేవి ఒకసారి తన తండ్రిని ఇలా అడిగింది. కన్నెపిల్లలు కోరుకున్న వరునితో వివాహం జరగాలంటే ఏ వ్రతాన్ని ఆచరించాలి అని అడుగుతుంది. దానికి విష్ణుచిత్తుడు, తల్లి, కన్నెపిల్లలు ఆచరించడానికి మార్గలి వ్రతం లేదా ధనుర్మాస వ్రతం అని ఒకటి ఉంది. ఈ వ్రతానికి కామిక వ్రతం అని పేరు. ఈ వ్రతాన్ని ఎవరు ఏ కోరికతో ఆచరించినా ఆ కోరిక అతి శీఘ్రముగా నెరవేరుతుంది అని చెప్పారు. ఈ వ్రతాన్ని మొట్టమొదటగా సాక్షాత్తు శ్రీకృష్ణుడే స్వయంగా గోపికలతో చేయించాడు. నీవు కూడా ఈ వ్రతాన్ని చేయి, నీకు మంచి జరుగుతుంది అని చెప్పాడు. గోదాదేవి ఈ వ్రతాన్ని మొదలు పెట్టడానికి ముందుగానే అక్కడ ఉన్న కన్నెపిల్లలందరికీ ఈ వ్రతం గురించి చెప్పి, ఈ వ్రతాన్ని వారందరితో కలిసి చేయటానికి సన్నాహాలు మొదలుపెట్టింది. గోదాదేవి ఈ వ్రతాన్ని చేయటానికి మార్గలి అంటే మార్గశిర మాసం కోసం ఎదురు చూడసాగింది. చివరికి మార్గశిర మాసం రానే వచ్చింది. నెల రోజుల వ్రతములో గోదాదేవి తనను గోపకన్యగా, తన తోటి స్నేహితురాళ్లను గోపకన్యలుగా, తను నివసిస్తున్న శ్రీవిల్లి పుత్తూరును నందగోకులంగా, అక్కడ ప్రవహించే నదిని యమునా నదిగా, తామంతా చేస్తున్న ఈ వ్రతాన్ని తమ నాథుడు శ్రీకృష్ణుడు పొందటం కొరకు చేసే వ్రతంగా ఆ వ్రతాన్ని భావించి ప్రతిరోజు ఒక దివ్యమైన గేయాన్ని రచించి స్వామికి వినిపించేది. ఈ వ్రతనిష్ఠలతో ఉపవాసములతో గోదాదేవి దీక్ష వహించి ఎంతో నిష్కల్మషమైన మనస్సుతో ఈ వ్రతాన్ని ఆచరించింది. ఈ వ్రతాన్ని ఆచరించిన 30 రోజులలో గోదాదేవి శ్రీకృష్ణుడిని తన దగ్గరకు రమ్మని, తాను రాకపోతే నిద్రపోనని, జుట్టు దువ్వుకోనని, జడ వేసుకోనని, కళ్ళకు కాటక దిద్దుకోనని, రకరకాలుగా తిలకాన్ని తీర్చిదిద్దుకోనని, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మీగడ నీ కోసం దాచిపెట్టానని, అవి తినటానికైనా రమ్మని, నీవు ఇవి స్వీకరించకపోతే నేను కూడా వీటిని ముట్టుకోనని శ్రీకృష్ణుడిని బ్రతిమలాడేది. తాను రాకపోయేసరికి కోపగించుకునేది, విసుగుకునేది. ఈ విధంగా గోదాదేవి నిష్కల్మషమైన భక్తితో, వ్రతనిష్ఠలతో, ఉపవాస దీక్షలతో తన మనస్సుని భగవంతుడిపైనే లగ్నం చేసి ఆ పురుషోత్తముడినే భర్తగా పొందాలని వ్రతాన్ని ఆచరించింది. ఈ వ్రతాన్ని ఆచరించిన 30 రోజులు వేద సారాంశాన్ని అంతటిని తిరుప్పావై అని పేరుతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురాన్ని అంటే ఒక్కొక్క కీర్తనని శ్రీకృష్ణుడి కోసం 30 రోజులు గానం చేసింది. ద్రవిడ భాషలో తిరు అంటే పవిత్రమైనది అని, పావై అంటే వ్రతం అని అర్థం. తిరుప్పావై అంటే పవిత్రమైన వ్రతం అని అర్థం.
గోదాదేవి రచించిన పాసురాలు కేవలం గీతాలు కాదు, దైవ చింతన కోసం, కర్తవ్య నిర్వహణ కోసం, మానవుల్ని నిద్రలేపే చైతన్య దీపాలు. ఒక్కో పాసురం చదువుతుంటే మనకు తెలియకుండానే మనస్సు పరమాత్మ పాదాల మీద వాలుతుంది. అంతటి మధుర భక్తి పూరితాలుగా పాసురాలను తీర్చిదిద్దింది గోదాదేవి. ఆమె రాసిన పాసురాలు మొత్తం 30. మొదటి 5 తిరుప్పావే ప్రాధాన్యాన్ని తెలియజేస్తాయి. భగవంతుడికి చేసే అర్చన, నివేదన సహా అన్ని ఉపచారాల్లో ఆడంబరాలు అవసరం లేదని, చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు సంతోషిస్తాడని ఈ పాసురాల్లో అమ్మవారు తెలియజేస్తారు. భగవతారాధన వల్ల వానలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు దండిగా పండుతాయని, దేశం సుభిక్షంగా ఉంటుందని ఈ పాసురాల్లో పేర్కొన్నారు. తర్వాతి 10 పాసురాల్లో చెలులతో కలిసి శ్రీరంగనాథుడిని సేవించటానికి గోదాదేవి వెళుతున్న సన్నివేశాల వివరాలు వర్ణితమై ఉన్నాయి. పక్షుల కిలకిల రావాలు, అప్పుడే వికసిస్తున్న పుష్పములు, దేవాలయంలో వినిపించే చిరుగంటల ధ్వని, లేగదూడల అంబారావాలు, వాటి మెడలో గంటల సవ్వడి మొదలైన మనోహర ప్రకృతి దృశ్యాల వైభవం వీటిలో కనిపిస్తుంది. 15 నుంచి 20 పాసురం వరకు గోదాదేవి చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శన విషయాలతో నిండి ఉంటాయి. కపట నిద్ర విడిచి లోకాన్ని కాపాడటానికి మేలుకోవయ్యా అంటూ రంగనాథుడికి సుప్రభాతం ఈ పాసురాల్లోనే వినిపిస్తుంది. శ్రీకృష్ణుడి అష్టమహిషుల్లో ఒకరైన నీలాదేవి ప్రార్థన కూడా వీటిలోనే ఉంటుంది. తర్వాత 9 పాసురాలు పూర్తిగా భగవద్విలాసాన్ని ప్రకటిస్తాయి. నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి. చివరి పాసురంలో ఫలశ్రుతి చెబుతూ ఎవరైతే ఈ పాసురాలు గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని అందులో హామీ ఇస్తుంది గోదాదేవి. ఎట్టకేలకు గోదాదేవి ప్రేమకు ఆ పరంధాముడు లొంగక తప్పలేదు. తానే స్వయంగా విష్ణుచిత్తుల వారికి స్వప్నంలో సాక్షాత్కరించి, విష్ణుచిత్త, నీ కుమార్తె గోదా సామాన్య మానవ కాంత కాదు, సాక్షాత్తు భూదేవి అంశ. అలాగే నీవు గరుత్మంతుని అంశవు. రేపే మార్గళి వ్రతం ఆఖరి రోజు. నీవు నీ కుమార్తె గోదాని పెళ్లి కూతురిని చేసి ఊరేగింపుగా శ్రీరంగానికి తీసుకురా. అక్కడ నేను నీ కుమార్తెను పాణిగ్రహణము చేసుకొందును. వివాహ మహోత్సవానికి నా ఆజ్ఞ మేరకు తగిన సామగ్రులు తీసుకుని పాండ్య మహారాజు ఛత్రధ్వజ చామరాదులతో మరియు రత్నాదులచే అలంకరింపబడిన దంతపు పల్లకీలో మిమ్ములను స్వాగతించెదడు అని పలికి అంతర్ధానమయ్యారు స్వామివారు. అలాగే స్వామివారు శ్రీరంగంలోని దేవాలయ పెద్దలకు, పాండ్యరాజుకు కూడా కలలో కనిపించి విషయాన్ని తెలియజేస్తారు. స్వామివారి ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెనువెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేయసాగారు. ఆ రోజంతా విష్ణుచిత్తుడు గాని, గోదాదేవి కాని తిండి కాని నిద్ర గాని ఎరుగరు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు స్వామిని చేరుకుంటానా అని ఆలోచించుకుంటూ ఆ రాత్రంతా గడిపేశారు. తండ్రి కూతుర్లు ఇద్దరు. మరుసటి రోజు గోదాదేవి తన వ్రతాన్ని పూర్తి చేసుకున్నాక విష్ణుచిత్తుల వారు తన కుమార్తెను పెండ్లి కూతుర్ని చేసి శ్రీరంగానికి బయలుదేరటానికి సిద్ధం కాగా పాండ్యరాజు శ్రీరంగం నుండి పండితులను, బ్రాహ్మణోత్తములను మేళతాళాలతో ఒక పల్లకీని తీసుకుని వచ్చి విష్ణుచిత్తుల వారితో, శ్రీరంగనాథుడు మమ్మల్ని ఆజ్ఞాపించారు మీ ఇంటికి వెళ్ళమని, గోదాదేవిని మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకురమ్మని చెప్పారు అని చెప్పగా విష్ణుచిత్తుల వారు ఆనందోత్సాహములతో తన జన్మ సార్థకమైనదని పొంగిపోవచ్చు సకల మంగళ వాయిద్యములు మ్రోగుచుండగా గోదాదేవిని శ్రీరంగమునకు తోడ్కొని పోవుటకు సిద్ధము కాగా గోదాదేవి తాను రచించిన తిరుప్పావై 30 పాసురాలను స్వామివారికి అర్పించాలని తనతో కూడా తీసుకుని బయలుదేరింది. తద్వారా పాండ్యరాజు వల్లభదేవునితో పాటు అందరూ కలిసి గోదాదేవిని శ్రీవిల్లిపుత్తూరు నుంచి పల్లకీలో ఊరేగింపుగా మేళతాళాలతో
శ్రీరంగంలోని శ్రీ రంగనాథుడి వద్దకు తీసుకువచ్చారు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన ఆలయ అర్చకులు ఘనంగా వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు. గోదాదేవి వెనువెంటనే స్వామిని దర్శనం చేసుకుని తాను రచించిన తిరుప్పావై 30 పాసురాలను స్వామికి అంకితం చేసింది. శ్రీరంగనాథుడికి గోదాదేవికి వివాహమని తెలుసుకున్న చుట్టుపక్కల వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఏమి జరుగుతుందో చూడాలన్న కుతూహలంతో గుంపులు గుంపులుగా రంగనాథుని ఆలయంలో తండోపతండాలుగా వచ్చి నిలబడ్డారు. పండితులు స్వామివారికి గోదాదేవికి శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపించారు. ఆ రోజు భోగి. పెళ్లి అయిన వెంటనే గోదాదేవి తండ్రికి నమస్కరించి తండ్రి దీవెనలు తీసుకుంది. వెనువెంటనే తన భర్త అయిన స్వామికి నమస్కరించింది. అందరూ చూస్తుండగానే స్వామిలో ఐక్యమైపోయింది గోదాదేవి. ఇది చూసిన విష్ణుచిత్తుడు దిగ్భ్రాంతి చెంది స్వామి నా కూతురిని మాయం చేశాడని స్వామిని నిందిస్తూ రోధించసాగాడు. అలా రోధిస్తున్న విష్ణుచిత్తుని చూసి జాలిపడిన స్వామివారు, విష్ణుచిత్త, ఎందుకలా ఏడుస్తున్నావు? నీవు కోరిందే కదా నేను చేసింది అని విష్ణుచిత్తుని అడిగారు. దానికి విష్ణుచిత్తుడు, స్వామి, నా కూతుర్ని నా నుంచి దూరం చేశావు అని మళ్ళీ రోధించసాగాడు. అప్పుడు స్వామివారు, చింతించకు విష్ణుచిత్త, నీవు మానవ రూపంలో ఉన్నావు కాబట్టి నీవు ఇంకా ఆ బంధాల వ్యామోహం నుండి బయటపడలేకపోతున్నావు. ఒక్కసారి నీ వృత్తాంతాన్ని గుర్తు చేసుకో అని తన వృత్తాంతాన్ని గుర్తు చేశారు స్వామి. తన వృత్తాంతాన్ని గుర్తు తెచ్చుకున్న విష్ణుచిత్తుడు వెంటనే, స్వామి, నన్ను క్షమించు, నిన్ను ఈ నోటితో నిందించినందుకు నన్ను మన్నించు అని పరిపరి విధాలుగా ప్రాధేయపడ్డాడు. దానికి శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వి, చింతించకు విష్ణుచిత్త, నీవు ఇప్పుడు నా మామగారివి కదా, నీవు కూతురు మీద ఉన్న ప్రేమతో నన్ను ఎంత నిందించినా నేను పడక తప్పదు కదా అని చిద్విలాసంగా సమాధానమిచ్చారు స్వామివారు. దానికి విష్ణుచిత్తుడు, స్వామి, నన్ను మీరు శోధించింది చాలు, మీ సేవలో నన్ను తరించనివ్వండి, నన్ను కూడా మీలో ఐక్యం చేసుకోండి అని కోరగా శ్రీ మహావిష్ణువు అలాగే అని విష్ణుచిత్తుని కూడా తనలో ఐక్యం చేసుకున్నాడు. ఈ విధంగా గోదా అమ్మవారు అమితమైన ప్రేమతో తన హృదయాన్నే పూమాలగా అర్పించి ఆ పరంధాముని సాన్నిధ్యం కోసం సామీప్య, సారూప్య, వాత్సల్యంతో బృందావనంలోని గోపికలందరినీ నిద్రలేపి కృష్ణ ప్రేమలో ఐక్యమై ఆ స్వామిని తన భర్తగా తలచి ఉపనిషత్ వేదాంత సారమైన తిరుప్పావైని రచించి ఒక్కొక్క పాసురంలో తన కృష్ణ ప్రేమని, భక్తిని చాటి చెప్పి ఆండాల్గా కృష్ణుని మాలలను విడిచిపెట్టడం వలన ఆముక్త మాల్యదాగా పేరు పొంది పరమాత్మను తాను పొంది మనలను ఉద్ధరించుటకు మార్గదర్శిని అయి నిలిచినది. గోదాదేవి వ్రతాచరణ సమయంలో రచించిన తిరుప్పావై చాలా ప్రసిద్ధి చెందింది. దీనిని ధనుర్మాసంలో ప్రతిరోజు రోజుకొక్కటి చెప్పున ఓ పాసురం వైష్ణవ ఆలయాల్లో పఠించడం చేస్తారు. యువతులు ధనుర్మాసంలో 30 రోజుల పాటు గోదాదేవి వ్రతాచరణ చేస్తే తాను మెచ్చిన సుగుణుడైన భర్త లభిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ గోదా రంగనాథుల కళ్యాణము చూచినను, చేయించినను, ఈ కథ వినినను, చదివినను సకల శుభములు చేకూరుననుటలో సందేహము లేదు.